కామారెడ్డి పట్టణంలోని 5 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డ రంజిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతని వద్ద నుండి సుమారు 11 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దసరా పండుగ రోజున హౌసింగ్ బోర్డు కాలనీలోని ఇళ్లలో జరిగిన దొంగతనంపై ఫిర్యాదు రావడంతో దేవునిపల్లి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. పాత నేరస్తుడైన రంజిత్ పై అనుమానంతో విచారించగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. నేరస్తుడు రంజిత్ గతంలో 11 నేరాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినట్టు తెలిపారు. ఓకే 5వ తారీఖు రోజు ఈ మధురానగర్ రోడ్డు నెంబర్ 3వ వీధిలో వీళ్ళు మన పప్పుల రాజేంద్ర ప్రసాద్, తండ్రి పేరు లక్ష్మీకాంత్, ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు కలిసి వద్దామని. వచ్చేసరికల్లా వీళ్ళ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. దొంగతనం జరిగితే వీళ్ళు దొంగతనం జరిగినాక మనకు వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినారు. సమాచారం ఇస్తే అప్పుడు సిఐ గారు, ఎస్ఐ గారు మొత్తము అప్రమత్తమయ్యి తర్వాత మా క్లూస్ టీమ్ వాళ్ళని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉండే సీసీటీవీలు గమనించిన తర్వాత ఇంటి వాళ్ళని కూడా విచారిస్తే అక్కడ మనకు తెలిసింది ఏమంటే ఒక బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి ఈ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరించినట్లు ఒక చిన్న క్లూ వచ్చింది. అంతే, అంతకంటే ఎక్కువ క్లూ ఏం లేదు. ఆ క్లూని పట్టుకొని వీళ్ళు మనకు ప్రొసీజర్ ప్రకారంగా అంటే ఈ మధురా నగర్లో ఆ చుట్టుపక్కల పాత నేరస్తులు ఎవరున్నారు, ఈ దగ్గర ఏరియాలో